శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, గృహ సమస్యలు, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదృష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, బాలగ్రహ పీడకలలు మొదలైన ఎటువంటి సమస్యలు ఉన్నా అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లోనే స్వయంగా చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. గురూజీ లక్ష్మణ స్వామి. సెల్ నంబర్ 9888979919. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఆహా, అదృష్టం అంటే కన్యారాశి వారిదే. శనీశ్వరుని చల్లని కృప కన్యారాశి వారిపై పడింది. ఇక లైఫ్ సెటిల్ అయినట్టే. ఈ రాశివారు శనీశ్వరుని దివ్య ఆశీస్సులతో 3 శుభవార్తలను వినబోతున్నారు. వీరిని అదృష్టం వరించబోతుంది. సంపూర్ణ లక్ష్మీ కుబేర యోగం సిద్ధించబోతుంది. శనీశ్వరుని దివ్యమైన ఆశీస్సులతో అఖండ రాజయోగాన్ని పొందబోతున్నారు. అయితే శనీశ్వరుని చల్లని కృపతో వీరు వినబోతున్న 3 శుభవార్తలు ఏమిటి? అదేవిధంగా ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం వీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మారుతున్న గ్రహస్థితి కారణంగా శని అనుకూలత అనేది ఈ రాశి వారికి దివ్యంగా ఉందని చెప్పుకోవాలి. శని భగవానుడి దివ్య ఆశీస్సులతో ఈ రాశివారు 3 శుభవార్తలు వినబోతున్నారు. సాధారణంగా శని భగవానుడు అనగానే అందరూ ప్రతికూలతకు చిహ్నంగా భావిస్తారు. నిజానికి శని భగవానుడు న్యాయదేవత. మనం చేసే పాపపుణ్యాలను బట్టి దానికి తగిన విధంగా శిక్షలు అమలు చేస్తూ ఉంటారు. కానీ అందరూ కూడా శని అనగానే ప్రతికూలతలు ఇస్తూ ఉంటారు. అపశకునాలు ఎదురవుతూ ఉంటాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తి కావు. శని మా నెత్తి మీద ఉంది, మేము ఏం తలపెట్టినా కూడా ఏ పని అవటం లేదు అనుకుంటారు. శని ప్రభావం కారణంగా ఆరోగ్యభంగం, నీలాపనిందలు, భాగస్వాములతో వివాదాలు, మనశ్శాంతి ఉండకపోవటం, ధన వ్యయం, రుణబాధలు, వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో చికాకులు, స్థానచలన సూచన ఉంటుంది. అలాగే శని కారణంగా అన్ని పనులు అనుకున్నట్టే అనిపిస్తాయి, కానీ ఏదీ పూర్తి కాదు. అంటే ఆశ కల్పించి నిరాశపరుస్తారు. ఇంకా అప్పుల బాధలు, అనారోగ్యం, మానసిక ఆందోళన ఉంటుంది. అంతేకాకుండా ఉద్యోగాల్లో ఆటంకాలు, వ్యాపారంలో ఒడిదుడుకులు, ఆలోచనలు స్థిరంగా ఉండకపోవటం, అశాంతి, అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. శత్రుబాధలు, ఊహించిన నష్టాలు కూడా ఎదురవుతాయి. కానీ శని భగవానుడు అనుకూలంగా ఉంటే మీరు ప్రారంభించిన పనులలో మంచి విజయాలను సాధిస్తారు. అనుకున్న పనులు వేగవంతంగా పూర్తవుతాయి. అయితే ఈ రాశి వారికి మాత్రం శనీశ్వరుడు తమ అపూర్వమైన ఆశీస్సులను ఇచ్చారనే భావించాలి. ఎందుకంటే మారుతున్న గ్రహస్థితి వీరికి అనుకూలంగా ఉండటం వలన శని భగవానుడి యొక్క కృప వీరిపై ఉంటుంది. అందువల్ల ఈ రాశివారు ఈ సమయంలో ఏ పని చేసినా కూడా ఎలాంటి విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా ముందుకు సాగుతాయి. తలపెట్టిన ప్రతి కార్యం కూడా దిగ్విజయంగా పూర్తవుతుంది. ఇప్పటి వరకు ఇబ్బంది పెట్టిన రుణ సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఆర్థికంగా బలం పుంజుకుంటారు. డబ్బు వచ్చే మార్గాలు కనిపిస్తాయి. గతంలో ఎక్కడైతే పెట్టుబడి పెట్టి నష్టపోయారో అక్కడే ప్రస్తుత సమయంలో లాభాల వర్షం కురుస్తుంది. మీరు కోల్పోయినదంతా కూడా ఈ సమయంలో రెట్టింపుగా మీకు తిరిగి వస్తుంది. దీనికి అంతటికీ ముఖ్య కారణం శని భగవానుడు. ఆ శని భగవానుడు చల్లని కృప మీపై ఉండటం వలన మీకు అన్ని రకాలుగా శుభాలు జరుగుతాయి. వ్యాపార పరంగా ఈ సమయంలో ఈ రాశి వారికి ఎన్నో లాభాలు చేకూరుతాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. నూతనంగా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునేవారు ఈ సమయంలో ప్రారంభించడం వలన ఎలాంటి అవరోధాలు లేకుండా మీ వ్యాపారం లాభాల బాట పడుతుంది. అయితే ప్రారంభంలో వ్యాపారం కాస్త మందకొడిగా సాగినప్పటికీ శని భగవానుడి ఆశీస్సులతో వ్యాపారంలో బలం పుంజుకుని ముందుకు సాగుతుంది. చేస్తున్న వ్యాపారాన్ని వృద్ధి చేయాలనుకునేవారు ఈ సమయంలో తాము చేస్తున్న వ్యాపారాన్ని మరింతగా అభివృద్ధి చేస్తారు. విదేశాలకు ఎగుమతులు, దిగుమతులు చేయటం వలన ఆర్థికపరమైన లాభాలను పొందుతారు. విద్యార్థులకు ఈ సమయం సానుకూలంగా ఉంటుంది. కాంపిటేటివ్ రంగంలో ఉన్న విద్యార్థులు ఈ సమయంలో మరింతగా కృషి చేయాలి. ఎవరైతే ఎంతో కాలంగా విదేశాలలో విద్యను అభ్యసించాలని ప్రయత్నిస్తూ విఫలమవుతున్నారో వారికి ఈ సమయంలో విదేశాలలో విద్యను అభ్యసించే అవకాశం లభిస్తుంది. అయితే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంది. అయిన వాళ్ళందరినీ వదిలి విదేశాలకు వెళ్లి అక్కడ ఏం చేయాలి అనే ఆలోచన మీలో రేకెత్తి మీ ప్రయాణానికి అడ్డంకుగా నిలుస్తుంది. అయితే దానిని అధిగమించి మీరు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళినట్లయితే మీ భవిష్యత్తు చాలా బాగుంటుంది. లైఫ్లో మీరు అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయంపైనే మీ భవిష్యత్తు ఆధారపడి ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ రాశి వారికి కెరియర్ పరంగా శని భగవానుడు అద్భుతమైన అవకాశం ఇచ్చారని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ రాశి వారికి ఈ సమయంలో అద్భుతమైన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. 1 కంటే ఎక్కువ ఉద్యోగ అవకాశాలు లభించి అందులో దేనిని ఎంచుకోవాలో తెలియక సతమతమవుతారు. అదృష్టం అనేది లైఫ్లో ఒక్కసారే వస్తుందండి. దానిని ఉపయోగించుకోకపోవటం అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. ఒకేసారి 2 ప్రముఖ కంపెనీల నుండి ఆఫర్స్ వచ్చినప్పుడు ఏది ఎంచుకోవాలో తెలియక సతమతమవుతూ రెండింటిని డిలే చేసినట్లయితే ఏ ఉద్యోగమూ లేకుండా
నిరుద్యోగులుగా మిగిలిపోవలసి వస్తుంది. అందువల్ల మీరు తీసుకునే నిర్ణయం మీతో పాటు మీ కుటుంబ సభ్యులకు కూడా మేలు కలిగేదిగా ఉండాలి. కాబట్టి మీరు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు మీ కుటుంబ సభ్యులను సంప్రదించి నిర్ణయం తీసుకోవటం వలన మంచి జరుగుతుంది. ఈ సమయంలో మీ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సరైన నిర్ణయాలు తీసుకోవటం వలన మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయటంలో మీరు ఎటువంటి అవకాశాన్ని వదిలిపెట్టరు. ఈ సమయంలో వివాహపరంగా శుభ ఫలితాలను పొందుతారు. ఎంతో కాలంగా వివాహం కోసం ఎదురుచూస్తున్న ఈ రాశి వారికి కోరుకున్న వ్యక్తిని వివాహం చేసుకునే అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా మీ జీవితంలోకి రాబోయే మీ జీవిత భాగస్వామి వలన మీరు ఎన్నో ఆర్థిక లాభాలను పొందుతారు. అంతేకాకుండా మీ జీవితం సుఖ సంతోషాలతో ముందుకు సాగుతుంది. ఈ సమయంలో మీ కుటుంబ సభ్యుల మధ్య ఎంతో కాలంగా ఉన్న ఆస్తి తగాదాలన్నీ తొలగిపోయి ఆస్తిని కుటుంబ సభ్యులందరూ సమానంగా పంచుకుని సంతోషంగా ఉంటారు. మీ చేతుల మీదుగా ఎంతో కాలంగా వాయిదా పడిన ఒక శుభ కార్యక్రమం ఈ సమయంలో జరుగుతుంది. మీరు మీ కుటుంబ సభ్యులతో ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో సంతోషమైన సమయాన్ని గడుపుతారు. తద్వారా మీ యొక్క మానసిక ఒత్తిడి అంతా తొలగిపోయి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఈ సమయంలో ఈ రాశివారి ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. అయితే కొన్నిసార్లు పరిస్థితి ప్రతికూలించి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన అనారోగ్య సమస్యలన్నీ కూడా పూర్తిగా ఈ సమయంలో తొలగిపోతాయి. ఏదైనా పని ప్రారంభించాలనుకుంటే ఏవో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఏర్పడి ఆ పని పూర్తి చేయకుండా మిమ్మల్ని అడ్డుకుంటూ వచ్చాయి. కానీ ఈ సమయంలో మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా మీ ఆహార నియమాలను మారుస్తూ యోగా వ్యాయామం చేయటం వలన ఆరోగ్యంగా ఉంటారు. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం ఈ రాశివారు చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే సోమవారం రోజు శివాలయానికి వెళ్లి స్వామివారికి బిల్వ దళాలతో అభిషేకం చేయటం వలన విశేషమైన అదృష్టం వరిస్తుంది. ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేసి ఆదిత్య పారాయణం చేయటం వలన శుభ ఫలితాలను పొందుతారు. శుక్రవారం రోజు దుర్గామాత ఆలయంలో కనకదార స్తోత్రాన్ని పఠించడం వలన అమ్మవారి కృపా కటాక్షాలకు ప్రాప్తులవుతారు. శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి స్వామివారికి తులసి దళాలు వేసిన నైవేద్యాన్ని సమర్పించడం వలన జీవితంలో అనుకున్న పనులను దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. మంగళవారం రోజు హనుమాన్ చాలీసాను పఠించడం వలన మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలను పొందుతారు. ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం వీరు పాటించవలసిన పరిహారాలను చూసుకున్నట్లయితే శనివారం రోజు శని భగవానుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి దీపాన్ని వెలిగించడం వలన అనుకూలమైన ఫలితాలను పొందుతారు. ప్రతిరోజు శని చాలీసాను చదువుకోవటం వలన శని భగవానుడి యొక్క అనుకూలతను పొందుతారు. శనివారం సూర్యోదయానికి ముందు నువ్వుల నూనె దీపాన్ని రావి చెట్టు కింద వెలిగించాలి. శనివారం రోజు మీ చేతి నుండి 19 మూరల పొడవున్న నల్లటి దారాన్ని తీసుకుని దానితో మాల వేయండి. మీ మెడ చుట్టూ ధరించండి. ఒక కంచు గిన్నెలో నువ్వుల నూనె నింపి శనివారం రోజు అందులో మీ ముఖాన్ని చూసి తర్వాత దానం చేయండి. శని మహాదశ పోవాలంటే ఆవ నూనెతో 4 ముఖాల దీపాన్ని రావి చెట్టు కింద వెలిగించాలి. మరియు 3 సార్లు ప్రదక్షిణ చేయండి. జాతకంలో శని బలపడేందుకు కుడి చేతి మధ్య వేలుకు ఇనుప ఉంగరాన్ని ధరించండి. ఈ విధంగా పరిహారాలు చేయటం వలన శని భగవానుడు ఆశీస్సులు లభిస్తాయి. మీ జాతకంలో ఉన్న శని దోషాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలను పొందుతారు. సో చూశారు కదండి, కన్యా రాశి వారు శనీశ్వరుని దివ్య ఆశీస్సులతో వినబోయే 3 శుభవార్తలు ఏమిటి? శనీశ్వరుని దివ్య కృప వీరిపై ఏ విధంగా ఉంటుంది? ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం ఈ రాశివారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా కన్యా రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి.